పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. తాతయ్య, ఎందుకు బాధపడుతున్నారు? ఏం లేదురా, ఈ చేతులతోటి ఎత్తుకుని పెంచాల్సిన వాళ్ళని ఇలా పరాయి వాళ్ళగా వచ్చి చూడాల్సి వస్తోందిరా. అందుకనేరా బాధ. నువ్వు పరాయి వాళ్ళ రావడం ఏంటి తాతయ్య? అయినా కుందా నువ్వు ఎత్తుకుని పెంచడం ఏంటి? సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ముందు వచ్చిన పని చూద్దాం పద. అవును, తను మన గంగవ్వ కదూ? అవును తాతయ్య, గంగవ్వనే. వెళ్దాం పద. వరం, నేను ఇప్పుడే వస్తాను. గంగవ్వ, నువ్వేంటి ఇక్కడ? దేవుడు ఎప్పుడు తప్పు చేయడు బాబు. మీరు మాలాంటి వాళ్ళ ముందు తల దించుకోవాల్సిన అవసరం లేదు బాబు. నేను దేవుణ్ణి కాదు గంగవ్వ. నన్ను ఆయనతోటి పోల్చి ఆయన్ని అవమానపరచకు. మీ పేనానికి పేణమైన మాణిక్యం సావు బతుకుల మధ్య ఉంటే ఏ దేవుడొచ్చి కాపాడుతాడా అని కోటి ఆశలతో ఎదురు చూశాను బాబు. నా బాధ ఆ దేవుడు ఆలకించాడు. మీ రూపంలో ఎడగ పంపించాడు బాబు. నేను మాణిక్యం కోసం రావటం ఏంటి? నేనెందుకు వస్తాను? మీ మనసు ఏమిటో నాకు బాగా తెలుసు బాబు. మీరొచ్చింది మాణిక్యం బాబు కోసమే కదూ? లేదు, నాకు నడునొప్పిగా ఉంటే కౌస్తుభు నన్ను తీసుకొచ్చాడు. నిజమే బాబు. ఇప్పుడు మీకు భరించలేనంత నొప్పి వస్తుంది. కానీ అది నడుంలో కాదు, గుండెల్లో. నిజమే, మాణిక్యానికి బాగా జబ్బు చేసిందట. అతనికి ఆపరేషన్ చేయటానికి చాలా ఖర్చవుతుందని విన్నాను. అంత డబ్బు ఆమె దగ్గర లేదట. ఆ? ఆమె ఎవరు బాబు? పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.